నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 1000 పడకల సనత్ నగర్ టీమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టీమ్స్ ను అభివృద్ధి చేశామని, సుమారు 1200 కోట్లతో అన్ని రకాల సదుపాయాలతో టీమ్స్ ఆసుపత్రిని నిర్మాణాన్ని కేసీఆర్ ప్రారంభించారని అన్నారు. కేవలం ఆసుపత్రే కాకుండా పరిశోధనల కోసం ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకాడమిక్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామని, బసవతారకం ఆసుపత్రి బయట రోడ్డు మీద రోగుల అటెండెన్స్ పడుకోకుండా వారి కోసం టీమ్స్ ఆసుపత్రి కట్టే సమయంలోనే 200 పడకలతో ధర్మశాలను కేసీఆర్ కట్టించారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్శనలో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ఉన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ధీటుగా ఇవాళ ఈ అద్భుతమైన హాస్పిటల్ కు శ్రీకారం చుట్టినందుకు పెద్దలు కేసీఆర్ గారికి మేమందరం కూడా హైదరాబాద్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సనత్ నగర్ టిమ్స్ చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తున్నది. సినిమాల్లో పాటలు రాసినారు, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకని. కానీ ఇవాళ నేను సర్కార్ దవాఖానకే పోతా, నాకు ప్రైవేట్ హాస్పిటల్ వద్దు అనే స్థాయిలో నిర్మాణం చేసిన ఇంజనీర్లకు, ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లకు, ఇక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బందికి కూడా నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. వాళ్ళు ఇక్కడికి వచ్చినాక చూస్తే ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ వ్యవస్థ అంటే. 3 బ్లాకులుగా ఉంది ఇక్కడ. మరి మొత్తం 1000 పడకలు, 1000 బెడెడ్ హాస్పిటల్ ఇది. ఈ 1000 బెడెడ్ హాస్పిటల్లో 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, 3 బ్లాక్స్ ఉన్నాయి. కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే, మా ఇల్లు నందినగర్ లో ఉంటుంది. ఆ నందినగర్ ఇల్లు పక్కనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. కేసీఆర్ గారు రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసేది, ముఖ్యమంత్రి కాకముందు. అక్కడ మొత్తం రోగులకు సంబంధించిన అటెండెంట్స్ అందరూ రోడ్డు మీద నించుని ఉంటారు, రోడ్డు మీద పడుకొని ఉంటారు ఆ ఫుట్పాత్ల మీద. అది చూసిన తర్వాత ఈ టిమ్స్ హాస్పిటల్ కట్టేటప్పుడు కేసీఆర్ గారు ఆ వచ్చిపోయే అటెండెంట్స్ కోసం కూడా ఒక ధర్మశాల కట్టాలని చెప్పి ఇక్కడ బ్లాక్ కట్టారు. ఇవాళ 200 మంది అటెండెంట్స్ కోసం ఒక ధర్మశాల కూడా పూర్తి ఆధునికంగా 200 పడకలతో వారి కోసం కూడా ఇవాళ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 1200 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే 2 ఏళ్ల కిందనే అయిపోయేది. కానీ ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి కావాలని గుంజి ఇప్పటికీ మొత్తానికి సనత్ నగర్ ఈ షేప్కి వచ్చింది. 16 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అట్లాగే బ్రహ్మాండమైన క్యాత్ ల్యాబ్స్, బ్రహ్మాండమైన రేడియాలజీ, ఎంఆర్ఐ, సిటీ, ఎక్స్రేలు, అన్ని రకాల మరి వెసులుబాట్లు ఇక్కడ, ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. విఐపీలు కూడా మరి వాళ్ళ కోసం కూడా అవసరమైతే దాదాపు 30 సూట్లు, అంటే రేపటి రోజున ఎవరైనా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటామంటే వారి కోసం కూడా విఐపీ సూట్లు కూడా ఇక్కడ 30 సూట్లు పెట్టడం జరిగింది. డయాలసిస్ విభాగం ఉంది కిడ్నీ సంబంధించిన వ్యాధులకు. అట్లాగే ఇంకా ముఖ్యంగా పరిశోధనలు జరగాలి. టిమ్స్ అంటే కేవలం వైద్య సేవలే కాదు, ఎయిమ్స్ తరహాలో పరిశోధనలు కూడా జరగాలి. భారతదేశంలో ఉంటే అత్యాధునికమైన వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కూడా జరపాలని చెప్పి ఒక అకాడమిక్ బ్లాక్, రీసెర్చ్ బ్లాక్, వాటితో పాటు మరి 300 కెపాసిటీ కలిగిన ఒక ఆడిటోరియం కూడా నిర్మాణం చేయడం జరిగింది. విశాలమైన ప్రాంగణంలో 1000 కార్లు పట్టే విధంగా పార్కింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత సంతోషం అనిపించింది అంటే, ఒక రాజభవనాన్ని తలపించే విధంగా, ఒక రాజప్రసాదాన్ని తలపించే విధంగా ఒక అపురూపమైన నిర్మాణం. డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా గౌరవ ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ప్రజల తరఫున నిరసన కార్యక్రమం చేపట్టామని అన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల సామాన్య ప్రజల జీవనం తీవ్రంగా దెబ్బతింటోందని, కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఇలాంటి అన్యాయమైన ధరల పెంపులను అడ్డుకునేందుకు ప్రజలను చైతన్యవంతం చేస్తూ భవిష్యత్తులో కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, పలు డివిజన్ల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, ఉద్యమకారులు, యువ నాయకులు, మహిళా నాయకులు, వివిధ విభాగాల అనుబంధ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలి.
ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు. మొన్ననేమో మరి కమర్షియల్ సిలిండర్ మీద దాదాపు 900 రూపాయలు పెంచిండు. దాదాపు ఇప్పుడు 116 రూపాయల పెట్రోల్ అయిపోయింది, 114 రూపాయలు డీజిల్ అయిపోయింది. ఇది పెంచుతున్న సంగతి ప్రజలకందరూ కూడా అర్థమైతేనే ఉంది. ఈరోజు యుద్ధం బూచిగా చూపెట్టి మరి మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతుంది కాబట్టి రవాణా సదుపాయానికి ఆటంకం అవుతుంది కాబట్టి పెట్రోల్ ధరలు పెంచడమని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ. మరి పెట్రోల్ ధరలు పెరిగితే ఆర్టీసీ మీద బస్సు ఛార్జీలు పెరుగుతాయి, మరి రైల్వే టికెట్లు పెరుగుతాయి, మరి ప్రతి వస్తువు మీద ధర పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్యుని నడ్డి మీద ఇది బరువు పడ్డట్టే, వారి నడ్డి విరిగినట్టే. కాబట్టి పేదల బతుకులు బాగు చేయాలంటే ఈ ధరలు పెరగకుండా తక్షణం ఆపాలి. బూత్ స్థాయి కార్యకర్తల నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు రాజకీయాల్లో ఎదగాలని ఆకాంక్షించే వారికి పవర్ ప్లే పుస్తకం ఎంతగానో దోహదం చేస్తుందని రాజకీయ వ్యూహకర్త రచయిత రమాకాంత్ రావినుతల పేర్కొన్నారు. రెడ్ హిల్స్ FTCCIలో ఆయన రచించిన ప్రజల నుంచి పీఠం వరకు అనే నినాదంతో పవర్ ప్లే పుస్తకాన్ని కంటెంట్ పర్యవేక్షకులు మోటివేషనల్ స్పీకర్ శ్రీపాదరాం మధునూరితో కలిసి ఆవిష్కరించారు. జెండా మోస్తే కార్యకర్తలు రాజకీయంలో ఎదగలేక రాజకీయాల నుండి తప్పుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలనే ఉద్దేశంతో దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ రచించని పుస్తకాన్ని తొలిసారి నాయకత్వాన్ని నిలబెట్టే 3 స్తంభాలు, ఇన్నర్ సర్కిల్, మెంటర్, కార్యకర్తలు పూర్తి స్థాయి వివరణతో పవర్ ప్లే పుస్తకాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. రాజకీయ వ్యూహం, ఎన్నికల ప్రచారాలు, నాయకత్వం వంటి విభాగాల్లో అత్యధిక పుస్తకాలు రాసిన ఏకైక రచయితగా రమాకాంత్ రావినూతల భారతదేశంలో గుర్తింపు పొందడం విశేషం. ఓకే గత 2020 నుంచి ఈ బుక్ ప్రస్థానం మొదలు పెడితే ఈరోజు లాంచింగ్ దాకా మనం చేసుకోగలిగినాము. ఇందులో రాజకీయాల్లో నేను రెగ్యులర్గా గమనిస్తూ ఉంటాను. ఒక వ్యూహకర్తగా అనేక మందితోటి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్తో కార్యకర్త అనేవాడు జెండా మోస్తూ కార్యకర్తలాగానే మిగిలిపోతుంది. సబ్జెక్ట్ నేర్పిస్తే ఒక నాయకుడిగా ఎదుగుతాడు. ఆయన కార్యకర్త అనేవాడు ఎక్కడ మిస్ అవుతున్నాడు? ఒక పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్లో మిస్ అవుతున్నాడు, బూత్ మేనేజ్మెంట్లో మిస్ అవుతున్నాడు, ఇంకోటి గ్రాస్ రూట్ లెవెల్ లీడర్షిప్లో మిస్ అవుతున్నాడు, సోషల్ మీడియా మేనేజ్మెంట్లో మిస్. ఇవన్నీ టెక్నికల్గా ఓ కార్యకర్త స్థాయిని ఓ బూత్ స్థాయి నాయకుడికి చెప్తే ఒక నాయకుడు గ్రామ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి ఒక నాయకుడిగా ఎదగవచ్చు అన్న ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి బుక్స్ మీద వర్కౌట్ చేయడం జరిగింది. దానికి శ్రీపాదరమన్న దానికి అనేక రకాలుగా కంటెంట్ పరంగా మనకు సపోర్ట్ చేసి ఒక కార్యకర్తకి ఏమిస్తే బాగుంటుంది, ఏ కార్యకర్తకి ఏం నేర్పిస్తే బాగుంటుంది, ఏం మిస్ అవుతున్నాడు అని చెప్పేసి ఈ బుక్స్ యొక్క ఉద్దేశం అదే. ఇది మొత్తం 16 బుక్స్. అంతేకాకుండా ఈ బుక్స్ ఒక బూత్ స్థాయి కార్యకర్త నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశాలు. రాజకీయాల్లో మీరు నిలబడాలంటే ఫుల్ టైం రాజకీయాలు చేయాలన్నా, మీ పార్టీకి పనిచేయాలన్నా, లేక ఒక వ్యూహకర్తగా మీరు మీ కెరియర్ ప్రారంభించాలన్నా ఈ 3 సెక్టర్స్ ఉద్దేశించి రాసిన బుక్స్ అది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. భారతదేశంలో ఈ సబ్జెక్టు మీద ఎవరు బుక్స్ రాయలేదు, ఎవరు ట్రైనింగ్ డిజైన్ చేయలేదు. ఫస్ట్ టైం ట్రైనింగ్ రూపంలో కూడా శ్రీపాదరమన్న ట్రైనింగ్ రూపంలో కూడా ఒక 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. త్వరలో దాన్ని కార్యకర్తల ముందు రాజకీయ పార్టీ కార్యకర్తలకు త్వరలో ట్రైనింగ్ చేస్తామని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ బుక్స్ కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఈ బుక్స్ చెప్పిన వాళ్ళు లేరు. ఎందుకంటే స్ట్రాటజీస్ రివీల్ చేయాలన్నా అంటే ఎవరికి టైం లేకనా, ఎవరికి రాయాలన్న ఆలోచన లేకనా తెలియదు. కానీ ఈ స్ట్రాటజీస్ అసలు ఎలక్షన్ సిస్టమ్ ఎట్లుంటుంది, పార్టీ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది, ప్రాంతీయ పార్టీలు అంటే ఏంది, నేషనల్ పార్టీస్ అంటే ఏంది, ఇవన్నీ కూడా ఒక రాజ్యాంగం అంటే ఏంది, రాజ్యాంగంలో ఏం చెప్పారు, ఎన్నికల నియమావళి ఏంది, ఇవన్నీ కూడా బుక్స్లో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి రాజకీయ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఫస్ట్ పని నేర్చుకోండి. ఈ బుక్స్ పని నేర్చుకోవడం వల్ల, సిస్టమ్ తెలుసుకోవడం వల్ల మీకు సమయం మిగులుతుంది, డబ్బులు కలిసి వస్తాయి.
అనవసరంగా మీరు ఏం పని చేసుకోకుండా మీరు రాజకీయాల్లో తిరిగితే మీ సమయం. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ మాకు చాలా పెద్ద రోజు. యాక్చువల్గా రమాకాంత్ అన్న నేను మాకు టీంకి ఒక అద్భుతమైన బుక్ సెట్ రాసిండు రమాకాంత్ అన్న అండర్ మా కంటెంట్ పర్యవేక్షణలో. నా పేరు శ్రీపాద్ రామ్, రమాకాంత్ రావినూతుల ఇద్దరం కలిసి ఓవరాల్గా ఒక 16 బుక్ సిరీస్ పొలిటికల్ స్ట్రాటజీ మీద, అంటే బూత్ మేనేజ్మెంట్ ఎట్లా, సోషల్ మేనేజ్మెంట్ ఎట్లా, సోషల్ మీడియాలో మళ్ళీ డెప్త్ ఎట్లా, పబ్లిక్ స్పీకింగ్ ఎట్లా అని అన్ని రంగాలలో కూడా మేము టోటల్గా అన్ని సబ్జెక్టులను ఈ 16 పుస్తకాలలో రాయడం జరిగింది. ఇందులో ఫస్ట్ సెట్ 8 బుక్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవాళ. సో మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ కవర్ చేస్తున్నందుకు. దీని ద్వారా ఇంతవరకు అంటే మేము మోటివేషనల్ స్పీకర్గా, బిజినెస్ కోచ్గా అట్లా ఫేమస్. సో ఫ్రమ్ టుడే మేము కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. పొలిటికల్ స్ట్రాటజీ ట్రైనింగ్స్ అనే దాన్ని అన్ని పార్టీలకు, అందరు ఎమ్మెల్యేలకు రిలేటెడ్ ఎవరెవరికి అవసరం ఉంది, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో వాటిని. ఇంకొకటి చాలామంది మాకేం తెలుసు అని అనుకోవచ్చు, రమాకాంత్ అన్న 20 years నుంచి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు. ఫోర్గ్రౌండ్లో చాలామందికి తెలియదు. సో ఫ్రమ్ టుడే మేమేమంటున్నామంటే ఎక్కడెక్కడ అవకాశం ఉందో ఆ ఏరియాలో మేము వర్క్ చేస్తాము. ఈ పుస్తకాలను చదివితే ఎవరెవరు చదవాలని అనుకున్నప్పుడు ప్రజలల్లో పాలిటిక్స్ మీద అవగాహన తెచ్చుకుందామన్నోళ్ళు చదవచ్చు, స్ట్రాటజిస్ట్ అయిదామన్నోళ్ళు చదవచ్చు, రాజకీయ నాయకులు అంటే ప్రజల నుంచి పీఠం వరకు అనే స్టేట్మెంట్ ఉంది ఇందులో. ప్రజల నుంచి నాయకుడుగా ఎదగాలనుకునే వాళ్ళు చదవచ్చు, రాజకీయ నాయకుల పక్క నుండి వాళ్ళకి హెల్ప్ చేసేటోళ్ళు చదవచ్చు. సో ప్రతి ఒక్కరికి పుస్తకాలు చాలా అద్భుతంగా హెల్ప్ అవుతాయి. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ది ఆపర్చునిటీ. సూర్యాపేట జిల్లాలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన భర్త లక్ష్మయ్యను నమ్మించి తీసుకెళ్లి హత్య చేశారని ఆరోపిస్తూ బాధితుడి భార్య కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగారు. నిన్న ఉదయం 2 వ్యక్తులు కారులో వచ్చి తీసుకెళ్లారని, వారే తన భర్తను అంతమొందించారని భార్య శాంతమ్మ కన్నీటి పర్యంతమయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడుతూ ఏరియా ఆసుపత్రి గేటు వద్ద కుటుంబ సభ్యులు బైఠాయించారు. మరణం వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీయాలంటూ 12 ఏళ్ల శ్రావణి కన్నీరు మున్నీరవుతోంది. నిందితులను కఠినంగా శిక్షించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆ చిన్నారి చేస్తున్న పోరాటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పొద్దుగాల ఇక్కడ అన్నారు నుంచి పండగ ఏదో ఎల్లమ్మ పండగ ఉందని అక్కడ నుంచి పిలిచిరంట వీళ్ళని. ఎవరిని? అయ్యప్ప, లక్ష్మణ్, ఏది బాధితురాలు వాళ్ళ అన్నని అయ్యప్పని. అయితే వీళ్ళిద్దరు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి. అయితే వీళ్ళ భర్త కూడా గ్రామం అయితే కూడా చివేల మండలం, సూర్యాపేట డిస్టిక్. అయితే రోడ్డు కాడ ఏదో థమ్స్అప్ రావడానికి వాళ్ళు నిలబడితే వస్తావారా లక్ష్మణ్ అని చెప్పి అయ్యప్ప పిలిచి తోలుకొని పోవడం జరిగిందట. మరి తోలుకొని పోయినాక మరి అక్కడ ఏం జరిగిందో ఏదో తెలియాలంటే అక్కడైతే చనిపోయాడు. ఏది 1 సమీపంలో చనిపోయినట. మాకు 6 తెలిసింది సాయంత్రం. మరి బాధితులు అంతలోపు అక్కడ పోయే లోపల వాళ్ళ కారులే తీసుకొచ్చి పోస్ట్మాన్ రూమ్లో దగ్గర పడేసి వాళ్ళు పరారైపోయినారు. ఇంకా పోలీస్ కస్టడీలో కూడా లేరు. ఇలా పొద్దుగాల దాకా కూడా మన కొడుకుల్లో తిరిగారంట బాధితులు. మరి మర్డర్ చేసినట్ట ఏదో అది మీకు తెలుసు సమాజం. అయితే వాళ్ళు కస్టడీ లేకపోతే మేము కాదండి, కాకపోతే చుట్టూ అంతే. దానివల్ల పోలీసులు కస్టడీ లేకపోతే ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మన సార్ వెంకట ఎస్ఐ సార్ కానీ అందరూ కూడా వచ్చారు. కానీ ఇది ఖచ్చితంగా హత్య కాబట్టి వాళ్ళకు కూడా బాధితులు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది సరిగ్గా. నా పేరు శాంతమ్మ, మా ఆయన పేరు లక్ష్మయ్య, మా అన్న పేరు లక్ష్మయ్య, పట్టం లక్ష్మయ్య. అయితే వాళ్ళ బావ అయ్యప్ప రాజు అయ్యప్ప చిరిశాల అయ్యప్ప వంట వేయండు. ముగ్గురు వంట వేయి కారులు పోపించి మెత్త కొట్టి కారులను తెలవకుండా చంపేసి తీసుకుపోయి అక్కడ అన్నారు పండగ కొండ పోతున్నామని పండగ కొండ పోయి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి వేసారు.
మాకు కేసు గిట్ట పోతే కేసు కాడికి గిట్ట పోతే కేసు పట్టించుకుంటలేరు. మమ్మల్ని మాతో మాట్లాడితే కాగితం గిట్ట రాణిస్తలేరు పోలీసు వాళ్ళు. లంచాలు తీసుకురు. అయ్యప్ప సంపి తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ వేసి 11-12 అయ్యప్ప కారే మాది కూడా పొద్దున 10 గంటలకు వంట వేరు, సాయంత్రం 5 గంటలకల్లా చంపుకొని తీసుకొచ్చాం. మా అన్న లక్ష్మయ్య అయ్యప్ప వాళ్ళ ఇద్దరు బాంబాడు, మా ఆయన బాంబాడితే ముగ్గురు వచ్చి తీసుకుపోయి మా ఆయనను చంపుకొని ఆ డోకులో పెట్టుకొని తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ వేసి సారు నాకు 20 లక్షల అప్పు ఉంది, నాకు భూమి లేదు, జాగ లేదు, నాకు 2 ఆడపిల్లలు, 1 కొడుకు, నాకు 3 పెద్ద అప్పులు లేనాయి, నేను ఏడుతున్నా సార్. అయ్యో గొడవలు ఉన్నాయి. ఇంతవరకు కొట్టిండు అయ్యప్ప ఇంటికి వచ్చి తీసుకోపోయి అక్కడ తీసుకొచ్చి వేస్తే వేసినా కూడా వాళ్ళు చూపెట్టకపోతే పోస్ట్ మార్టం చేసి చేయకుండా మిర్చి కూడా చూపిస్తలేరు, చేస్తలేరు. వాళ్ళు పోస్ట్ మార్టం చేసి ఏం తెలుస్తలేదు, వాళ్ళు చెప్పానో చెప్తలేరు. మా డాడీనా నిన్న తీసుకుపోయి అక్కడ చంపేసి బరిపక్కలు కొట్టి తీసుకొచ్చి ఇక్కడ వేసి పరాలే పోయి రాదు. మా అత్త ఏమన్నది, మీ సాయంత్రం కాలం మీ నాన్న జాడ వస్తుంది అన్నది. అలాంటిగా మా నాన్న జాడ వస్తుంది అత్త అని నేను అన్నా. అంతగా సరే నేను నమ్ముకుంటా అన్నలే అన్నది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో జాతీయ జనగణన 2027 పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో జనగణనపై కళాకారుల బృందం చేసిన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలందరూ తమ వివరాలను 16వ జాతీయ జనగణనలో నమోదు చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి పట్టణ ప్రజలను కోరారు. ప్రస్తుతం మొదటి దశలోనే మే 11 నుండి జూన్ 11 వరకు గృహాల గణన జరుగుతుందని, గృహాలకు వస్తున్న ఎన్యూమిలేటర్లను ప్రజలు సహకరించాలన్నారు. ప్రస్తుతం మొదటి దశలోనే మే 11 నుండి జూన్ 11 వరకు గృహాల గణన జరుగుతుందని, గృహాలకు వస్తున్న ఎన్యూమిరేటర్లకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రజలు ఇచ్చే వివరాలు గోప్యంగా ఉంటాయని, వాటి వల్ల ప్రభుత్వ పథకాలకు ఏవీ కూడా కోల్పోయే అవకాశం లేదన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా ఇంటికి వచ్చే ఎన్యూమిరేటర్లకు తమ పూర్తి సమాచారం వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్దేశం జనాలలో ఉన్నటువంటి జనగణనకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా మరి వారి వివరాలన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దానివల్ల ఆ వివరాలను కూడా గోప్యత ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు వారి ఎన్యూమరేటర్కు మేము ఆల్రెడీ ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చాము. కాబట్టి ఎన్యూమరేటర్కు సహకరించి ప్రజలందరూ కూడా మీ యొక్క అన్ని వివరాలను కూడా ఎటువంటి సంకోచం లేకుండా, గోప్యత లేకుండా అన్నీ ఉన్నది ఉన్నట్లు చెప్పాలనే అవగాహనతోటి ఇది మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క జనాభా గణన అనేది ఇప్పుడు మనకు 16వ భారత జాతీయ జనగణన కార్యక్రమం 2021లో ఉండవలసిన జనగణన కోవిడ్ కారణం వల్ల మరి 2027 జనాభా గణన మొదలయ్యింది. దీనిలో 2 విడతలుగా ఉంటుంది. మొదటి విడత మనకు గృహాల గణన జరుగుతుంది. ఇప్పుడు మే 11 నుంచి జూన్ 11 వరకు నెల పాటు మన గృహాలకు సంబంధించిన గణన జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా దీని తదనంతరం 2027 ఫిబ్రవరిలో అసలు మరి జనాభా సంబంధించిన ప్రజల యొక్క వివరాలకు సంబంధించినది కానీ జనగణన స్టార్ట్ అవుతుంది. మరి ఈ జనాభా గణన దేనికి అంటే మన భారతదేశం సంబంధించి ప్రజల స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, విద్య, ఉపాధి మొదలైన సామాజిక అంశాలన్నీ కూడా ఈ జనగణనలో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అటువంటి వివరాలను అన్నిటినీ క్రోడీకరించుకొని ప్రభుత్వం మరి పథకాలను మనకు సరైనటువంటి ప్రణాళికలు, పథకాలను రచించుకోవడానికే ఈ జనగణన ఉద్దేశం. మరి 2047 వికసిత్ భారత్ సంబంధించి అటు అభివృద్ధి చెందిన దేశంగా మన దేశం ఉండాలంటే రానున్న 20 సంవత్సరాలలో కూడా
మరి ఎటువంటి ప్రణాళిక రచించుకొని మనం ఆ దిశగా ముందడుగు వేస్తున్న ఉద్దేశంతో ఈ జనగణన కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరొకసారి గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరు కూడా అపోహ చెందకుండా జనగణనకు సంబంధించినటువంటి ఆఫీసర్లు కానీ సిబ్బంది కానీ ఎవరొచ్చినా కూడా మీరు అపోహ చెందకుండా అనుమానం లేకుండా అన్ని వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ జనగణన చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ జనగణన చేయడం వల్ల మన ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క లెక్కలు అనేది తీయడం కోసము మన ఇండ్ల వార్డు వైజ్గా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, అట్లాగే హుస్నాబాద్ పట్టణంలో టోటల్గా మనకు ఎంత జనాభా ఉంది అది కూడా కులాల వారీగా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ కులాల వారి జనాభా చేయకపోతే కనుక రిజర్వేషన్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి కులంలో ఎంత జనాభా ఉంది అనే అంశాల పట్ల మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి ఈ సర్వేను చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనమందరం మన ప్రజలందరూ అపోహలకు గురి కాకుండా ప్రతి ఇంటికి రాగానే వారిని గౌరవిస్తూ సర్వే చేయడానికి వచ్చిన సార్లు కానీ మేడమ్స్ కానీ మన కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను వారికి ఇస్తే కనుక మన జనాభాలో ఎలాంటి తప్పులు తొడకలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలి, లేని చెప్పకుండా పర్వాలేదు, కానీ ఉన్నది మాత్రం ఉన్నట్లుగా చెప్పుకుంటే కనుక మన హుస్నాబాద్ పట్టణంలో జనాభా కానీ కులగణన కానీ ఇళ్ల సంఖ్య కానీ ప్రతిదీ క్లారిటీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాబరికాలు లేకుండా ఒక ఇల్లు ఉన్నా 2 ఇల్లులు ఉన్నా ప్రతిదీ కూడా క్లియర్గా మనం సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా మన ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము. దాదాపుగా మనకు వార్డుకు సర్వేకు వెళ్తున్నప్పుడు మా వార్డులో ఉన్న కౌన్సిలర్స్ని వారిని కలిసి అక్కడ నుండే మీరు స్టార్ట్ చేస్తే కనుక మా వంతు సపోర్ట్ను కూడా మేము అందిస్తాము. మీరు డైరెక్ట్గా వెళ్తే మీకు ఎవరు సమాచారం ఇవ్వరు, ఎందుకంటే ప్రజల మనుషులం మేము, ప్రజల చేత వెన్నుకోబడిన వారిని. కాబట్టి మాకందరికీ దగ్గరతనము అంటే అందరితో పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. వీరు గవర్నమెంట్ నుంచి వచ్చిన సార్ అని చెప్పి మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వార్డు ఆఫీసర్లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్స్ని తీసుకొని కానీ వారితో మీరు సమాచారం ఇచ్చి వెళ్తే కనుక పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే దాపరికాలు చేసి కొన్ని అంశాలను మీకు 37 అంశాలు ఏదో చెప్పారు కాబట్టి 32 అంశాల పట్ల పూర్తి సమాచారం రాకపోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నారు, మాకేమైనా రేషన్ కార్డు తీసేస్తారేమో, కారు ఉంటే మేము చెప్పకూడదేమో, బండి ఉంటే ఒకటే ఉందని చెప్పాలనేమో చాలామంది అనుమానాలు ఉంటాయి. కాబట్టి అలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఇది రేషన్ కార్డు తీసేసేది కాదు, మన ఊర్లో ఉన్న జనాభా మన ఊర్లో ఉన్న కులాల వారీగా గణన తీస్తున్నామనే అంశాల పట్ల పూర్తి స్థాయి అవగాహన ముందు వారికి చెప్పండి. ముందుగానే సమాచారము పేపర్ బట్టి పెన్ను బట్టి మీరు రాసినట్లయితే కనుక ఎవరు కూడా సమాచారం ఇయ్యరు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలపై స్పందన కోరుతూ తెలంగాణ NSUI కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసం ముందు నిరసన చేపట్టింది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని నిర్ధారించడంలో విఫలమైనందుకు కేంద్ర ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష విధానం, విశ్వసనీయతపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను ఈ నిరసన వెలుగులోకి తెచ్చింది. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.